హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి పొద్దున్నే ఇది పొద్దునండి. సారీ యాక్చువల్‌గా ఇప్పుడు మాకు మార్నింగ్ 9:30 అవుతుంది. ఏంటి పొద్దున్నే ఎక్కడికి బయలుదేరాను అనుకుంటున్నారా? వచ్చేయండి చెప్తాను మీకు కూడా. అండ్ మార్నింగ్ అయితే రోడ్లన్నీ ఇలా ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే వీక్లీ వన్సే చెత్త కలెక్ట్ చేస్తారనమాట. ఆ తర్వాత చచ్చి గింజుకున్న వీక్‌లో ఏ రోజు కూడా రారు. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క డే ఉంటుంది. ఆ డే మాత్రమే వచ్చి చెత్త కలెక్ట్ చేసుకుంటారనమాట. సో చెత్త అంతా ఏదైతే ఉందో మనం బయట పెట్టేసేయాలి, బిన్స్లో పెట్టేసి, లేదంటే ఇలా బ్లాక్ ప్యాకెట్స్లో ప్యాక్ చేసి ఒక ప్లేస్లో పెట్టాలి. అంతేగాని మామూలుగా ఇంకే రోజు రారండి. అండ్ కట్ చేస్తే మనం అయితే ఇక్కడ ప్రైమ్ మార్క్ అని ఒక మాల్కి వచ్చామండి. ఇక్కడైతే కొంచెం అన్ని రీజనబుల్ రేట్స్లో దొరుకుతాయి. యాక్చువల్గా నేనైతే ఒక చిన్న బ్యాగ్ తీసుకుందాం అనుకున్నాను. బ్యాగ్ ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నాను అంటే నాకు అన్నిటికీ కాలేజ్ బ్యాగ్ అయిపోయిందండి, హ్యాండ్ బ్యాగ్ లేదు. సో అందుకని చిన్నగా లైక్ బయటకు వెళ్తాం కదా, అప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఉండాలి కదా అని చెప్పి తీసుకుందాం అని వచ్చాను అనమాట. అండ్ నాకైతే ఇక్కడ కొంచెం రీజనబుల్గా రేట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. క్లోత్స్ పిల్లలకి పెద్దవాళ్ళకి. లాస్ట్ టైం నేను బాబుకి బట్టలు కూడా ఇక్కడే పంపించాను అనమాట కొనేసి. అండ్ రాఖీ పండగకి మా పిల్లలందరికీ, వాడి కజిన్స్ అందరికీ కూడా నేను ఇక్కడే తీసుకొని పంపించాను. చాలా బాగుంటాయి. అండ్ ఏ బ్యాగ్ తీసుకోవాలో అని ఆలోచిస్తున్నాను అనమాట. నాకు యాక్చువల్గా షార్ట్గా వేసుకునే బ్యాగ్స్ అలవాటు లేదండి. చిన్న బ్యాగ్ అయినా పెద్ద బ్యాగ్ అయినా కొంచెం లాంగ్గా వేసుకోవడమే నాకు అలవాటు. అండ్ అలానే ఇష్టము. సో నేనైతే లాంగ్గా ఉన్నవే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే యాక్చువల్గా సమ్మర్ కదండి, సమ్మర్ సేల్ పెట్టారనమాట. సో అన్ని రిడక్షన్స్ అంటారు ఇక్కడ మనకు ఆషాఢం సేల్ అని అంటారు కదా. సో ఇక్కడ అలా రిడక్షన్స్ అని పెడతారనమాట. సో 30%, 40%, 50% అలా ఆఫర్స్ పెడతారు. సో ఈ బ్యాగ్స్ అన్నీ కూడా 10 pounds అంట, అంటే ఇంచుమించు 1000 రూపీస్. అండ్ ఇవన్నీ కూడా 10 pounds. సో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. నాకైతే ఒకనొక టైంకి ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కాలేదు, అలా అనిపించాయి. బట్ నచ్చాయి అన్నీ కూడా. సో మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, అంటే లైక్ మోస్ట్లీ ఇండియా వచ్చేవాళ్ళు ఇండియాకి తేవాలనుకుంటాం కదండి మొత్తం మన వాళ్ళకి. సో అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకుంటే చాలా బాగుంటుంది. నేను కూడా ఇండియా వచ్చేటప్పుడు ఇక్కడికే వచ్చి పట్టుకెళ్తాను, నేను అదే అనుకున్నాను. అండ్ పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ కూడా లైక్ వర్క్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటాం కదా, అవి కూడా బాగున్నాయి. అవి మోస్ట్లీ 18 pounds, 15 pounds ఉన్నాయండి. అండ్ ఇవి వచ్చి చిన్న వాలెట్స్ లాగా కార్డ్స్ అన్ని పెట్టుకోవటానికి. ఇంకా మన బ్యాగ్ సెలెక్షన్ అవ్వలేదండి. నేనైతే తిరుగుతానే ఉన్నాను, ఏ బ్యాగ్ తీసుకోవాలా అని. అండ్ మధ్యలో ఇదైతే పర్ల్ది వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం 10 pounds అది, కానీ నాకైతే తీసుకోవాలనిపించింది. కానీ అది ఎప్పుడైనా జస్ట్ షోగా వేసుకోవడానికి బాగుంటుంది తప్ప నార్మల్గా రెగ్యులర్ బేసిస్లో బాగోదు. అకేషనల్గా మంచి శారీ వేసుకొని అది వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఫైనల్గా ఇక్కడికి వచ్చానండి. నాకైతే ఈ బ్యాగ్ నచ్చింది. ఇందులో బ్లాక్ అనుకున్నాను కానీ బట్ బ్రౌన్ నాకు బాగా అనిపించి, సో నేనైతే ఒక బ్యాగ్ పిక్ చేసుకున్నాను ఫైనలీ. నిజంగా నాకైతే చాలా నచ్చింది స్లింగ్ బ్యాగ్. అండ్ ఇవన్నీ ఇక్కడ దొరికే యాక్సెసరీస్ అనమాట. హెయిర్ కోమ్స్, కర్ల్స్ చేసుకునేది, సాఫ్ట్ చేసుకునేది, అన్ని వెరైటీస్ ఆఫ్ కోమ్స్ అనమాట. రేట్స్ చెప్పాను కదండి, 2 pounds, 3 pounds, 4 pounds, ఇంకా రకరకాలు అనమాట. అండ్ ఇక్కడ మేకప్వి, గ్లౌజెస్, కాటన్స్, డిఫరెంట్. ఇదైతే మాయిశ్చరైజర్ క్రీమ్, ఇది 4.50 pounds, అంటే ఇంచుమించు 450-500 రూపీస్ ఉంటుంది. అండ్ ఇవన్నీ బ్యూటీకి సంబంధించినవి, వాటర్ బాటిల్స్. అండ్ ఇదైతే బిల్లింగ్ కౌంటర్ అనమాట. పెద్ద క్యూఏ ఉంది, మనం అయితే లైన్లో నించున్నాము. అండ్ ఇవన్నీ టూత్ బ్రషెస్, అవి కవర్స్ పెట్టుకునే అనమాట. సో మొత్తం అందరికీ దొరికేవన్నీ ఇక్కడ దొరికేస్తాయండి ఆల్మోస్ట్. పిల్లలకి బట్టలు, షూస్ అన్నీ. అండ్ ఇది వచ్చేసి మన బ్యాగ్ అనమాట. ఇది బయట ఓపెన్ చేస్తే లోపల ఒక జిప్ ఉంది. నేనైతే ఆల్రెడీ మన చిన్న వాలెట్ పెట్టేస్తాను అనమాట ఈరోజు. అండ్ ఇది వచ్చేసి మంచి బ్రౌన్ కలర్లో వచ్చిందండి, థిక్గా ఉంది, లెదరే ప్యూర్గా. అండ్ ఇదైతే ఫుల్గా వచ్చింది నేను అనుకున్నట్టు. అండ్ ఇది వచ్చేసి నాకు 7 pounds పడిందండి. యాక్చువల్గా 10 pounds చూసారా, అక్కడ రిడక్షన్ నుండి 7 pounds. అంతే అండి, ఫైనల్గా బ్యాగ్ పర్చేస్ అయితే అయిపోయింది.